మన కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తప్పించి లోకేష్ గారికి ఇవ్వాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? అసలు ఫస్ట్ ఇక్కడ ఇచ్చే నాయకులు ఎవరు, తీసుకునే నాయకులు ఎవరు? ఎందుకు చేస్తారంటే అలాగా? పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు బట్టి చేసిన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పదవిని తీసేసేసి నారా లోకేష్ బాబు గారిని ఎందుకు పెడతారంట? కారణం ఏమైనా తెలుసా మీకు? కారణం ఏంటి? సరే ఇమ్మని మనం చూద్దాం. ఎవరు ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక పార్టీ నాయకులు జైల్లో పెట్టినప్పుడు మరి వాళ్ళు ఎందుకు పోరాడి తీసుకురాలేదు బయటికి? వాళ్ళు తీసుకురావాల్సింది. చంద్రబాబు నాయుడు గారిని తరఫున ఫైట్ చేసి, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు ఫైట్ చేసి, అతనికి నేనున్నాను, నీ ఎన్నెమ్మకై నేనుంటాను, నీకు తోడై నేనుంటాను, నీకు సపోర్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చి ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంట? మరి వీళ్ళు అహర్నిశలు మాని, నిద్రాహారాలు మాని, ఎండనగా వాననగా ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ తెలుసుకొని అప్పుడు ఇమ్మని చెప్పండి డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ బాబు గారికి. నారా లోకేష్ బాబు గారికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? అది కావాలి నాకు ఫస్ట్. ఇతనిలో తక్కువ ఏంటి, అతనిలో ఎక్కువ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కిందికి లాగాలని ఎందుకు అనుకుంటారు మేడం? అదే నేను అడుగుతున్నాను. ఇతను చేయలేనిది ఏంటి, అతను చేయగలిగేది ఏంటి? అతను ఎంతవరకు ఎక్కడ ప్రజల్లో తిరిగాడని అతను చేస్తారు. కొంతవరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారే అన్ని చోట్ల కనబడుతున్నారు, ప్రజలకు మంచి చేస్తున్నారు, ఆయనే డెవలప్ అయిపోతారని వీళ్ళందరూ భయపడుతున్నారు అనుకోవచ్చా మనము? ఎందుకు డెవలప్ అవుతారు? ఎవరికి చేతనైన సత్తా వాళ్ళు ప్రజల్లో చూపిస్తున్నారు. ఎవరికి చేతనైన సేవ వాళ్ళు ప్రజలకు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసేవాడే ప్రజల నాయకుడు, ప్రజల దేవుడు. అంతేగాని ఇవన్నీ తీసేసేసి ఇప్పుడు నారా లోకేష్ గారి పదవి ఏమైనా చిన్న పదవా? ఎమ్మెల్యే, వార్డు కౌన్సిలరా, లేకపోతే వార్డు లీడర్ బాయా? ఏం కాదు కదా. అతనికి కూడా ఒక మంచి పదవే ఉంది కదా. ఆ పదవి ఉన్నప్పుడు ఆ పదవిలో అతను ఉండమని చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటారు అవసరమైతే. ఇప్పుడు ఉన్నప్పుడు ఈయన 10 ఏళ్ళు కష్టపడి శ్రమపడి సినిమాలను వదిలేసుకొని, తల్లిదండ్రులను వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని, ఇన్ని వదిలేసుకొని ఎండనక వాననక గాలనక నీరనక నిప్పనక తిరిగి ప్రజల మన్ననలు పొంది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు సాధకులు అన్నీ తెలుసుకొని ప్రజల మన్నన పొంది ప్రజల మెప్పు పొంది ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అప్పుడయ్యాడయ్యా ఆయన డిప్యూటీ సీఎం. ఈయనేమి ఊరకనే డబ్బులు పెట్టి కొనుక్కోలేదు డిప్యూటీ సీఎం పదవి. ఈయనకేమో 10 కోట్లు ఇస్తే ఎవడు ఇవ్వలేదు డిప్యూటీ సీఎం పదవి. ఒకవేళ డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారిని తప్పిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి మేడం? సరే తప్పుకుంటాడు, ఒప్పుకుందాం. ఈయన డిప్యూటీ సీఎం పదవి తప్పిస్తే ఈయన ఏం చేయాలంట? అది కావాలి నాకు సమాధానం. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినంత దమ్ము, ధైర్యం, సాహసం ఉన్నవారు ఎవరైనా ఉంటే రమ్మని ముందుకి రమ్మని మనం ఉన్న పదవిని వదిలేసేసి ముందుకు వచ్చి చేసి చూపి మనం. అంటే పవన్ కళ్యాణ్తో యుద్ధం చేసే శక్తి టీడీపీలో ఉన్న నాయకులకు ఉందా? కొంతమందికి అదే ఉంటే రమ్మనమని అంటున్నా నేను కూడా. అదే సవాలు నేను విసురుతున్నా. పవన్ కళ్యాణ్ గారి లెక్క డేర్ ఉండాలి ఫస్ట్, ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎక్కడికైనా సరే చావుని సైతం లెక్క చేయకుండా దూసుకు వెళ్ళిపోగలిగే రాకెట్ లాంటి మనిషి కావాలి. అతను రాకెట్ కాదు, బుల్లెట్ కాదు, రాకెట్. ప్రజలు విసిరిన ఒక రాకెట్ అది. ఆ రాకెట్ని తప్పించి పడవల్ని తెడ్డు పడవల్ని పంపిస్తారో పంపిమని చెప్పి చూద్దాం.